నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు, పథకాలను ఇప్పుడు తామే చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పార్టీ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగగీత విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్లు, మెడికల్ కాలేజీలు తమ కృషితో వచ్చాయని చెప్పుకుంటున్న కూటమి నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు 2002లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పునాదులు వేసి అవసరమైన సరంజామా సిద్ధం చేసిందని గుర్తు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, నిజాలను అంగీకరించాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల లిస్టులన్నింటినీ కూడా మరి తొలగించడం గాని, కొత్త పేర్లు యాడ్ చేయడం గాని ఇవి చేసినప్పుడు ఎవరైతే ప్రజల్లో అర్హత ఉన్నవారో వారు అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలి. అంటే కావాలని కొన్ని చోట్ల కొంతమంది ఓటర్లని నమోదు కానివ్వకపోవడం, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది ఓటర్లని నమోదు చేయించుకోవడం, ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో చూసాం. కాబట్టి రాబోయే ఎన్నికల మరి ఓటర్ లిస్టు ఈ సవరణ కార్యక్రమాన్ని మాత్రం బూత్ లెవెల్ ఏజెంట్లందరినీ కూడా పార్టీ పరంగా మేము నియమించుకోవటం జరిగింది. వాళ్ళందరి ఒక మరి కలయికతో అందరూ కలిసి, స్థానిక నాయకులు అందరూ కలిసి రాబోయే స్థానిక సంస్థలకి కీలకమైనది ఓటర్ లిస్ట్ కాబట్టి ఆ ఓటర్ లిస్ట్ లో మొట్టమొదట ప్రజలకి సంబంధించిన అర్హత ఉన్న ఏ ఓటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయడానికి వీల్లేదు. అదే విధంగా పార్టీ పరంగా కూడా కొంతమందిని టార్గెట్ చేసి కొన్ని ఓట్లను తీసివేయటం జరుగుతుంది. లేదా కొంతమంది మరి ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఈ 2024 ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ఓటర్ లిస్ట్ లో తప్పులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అనేది, లక్షలాది ఓట్లు మరి మాయమయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని కూడా ఈ రోజు సమావేశంలో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరూ కలిసికట్టుగా ఇప్పటి వరకు ప్రజాసేవలో ఎట్లాగైతే పనిచేశారో ఈ 2 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే మేము ముందుకు నడిచామో అదే విధంగా ఇక ముందు కూడా అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా మరి మేము నిర్ణయించుకోవడం జరిగింది. గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలు మేమే తెచ్చామన్నారు, స్కూల్ బిల్డింగ్లు మేమే తెచ్చామన్నారు, రకరకాలుగా అది మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దాకా వచ్చింది. ఇవన్నీ కూడా 22 ఈ టైంలోనే ఇవన్నీ కూడా మరి దానికి పునాదులు వేయటం జరిగింది. దానికి కావలసిన సరంజామా అంతా చేయటం జరిగింది. కొన్ని ఇక్కడ మనం ప్రారంభించిన స్కూల్స్ గాని, అదే విధంగా IIFT గాని ఇవన్నీ కూడా మా హయాంలో తెచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరి పెండింగ్ నిధులు తెచ్చి మేమే తెచ్చామనే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవి అన్ని కూడా మేము ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నామంటే ఎవరు ఏమీ అనలేరు. ఎందుకంటే తప్పనిసరిగా తర్వాత వచ్చే ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. అలా కాకుండా ఇదంతా మేమే తెచ్చామని చెప్పడాన్నే మేము కూడా తప్పు పట్టడం జరుగుతుంది. ఇది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి ఉంది అని చెప్పి మేము చెప్పడమే కాదు, ప్రజల నుంచి కూడా చెప్తున్నారు. వార్తల్లో కూడా వాస్తవం కూడా అదే. Tandava News. For more updates, like, share and subscribe.